తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరోసారి నిరాశ మిగిలిందా? టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామికుల పోస్టులకు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. ఇదే సమయంలో దాదాపు 30,000 మంది అభ్యర్థుల నుంచి 400 రూపాయల చొప్పున ఫీజులు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది కేవలం ఆలస్యమా లేదా నోటిఫికేషన్ పూర్తిగా నిలిచిపోయిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం టీజీఎస్ఆర్టీసీలో పోస్టులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిన తర్వాత అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారం రావడంతో వేలాది మంది యువత ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే అక్టోబర్ గడిచినా, జనవరి దాటినా, ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. ఇక ఫీజుల విషయంలో మరో వివాదం చెలరేగింది. దాదాపు 30,000 మంది అభ్యర్థులు 400 రూపాయల చొప్పున చెల్లించారని సమాచారం ఉండగా కోట్ల రూపాయల లావాదేవీ జరిగినట్లు చెబుతున్నారు. కానీ నోటిఫికేషన్ లేకపోవడం, పరీక్ష తేదీ ప్రకటించకపోవడం, ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఉద్యోగాలు ఉంటే ప్రకటించండి, లేకపోతే ఫీజులు తిరిగి ఇవ్వండి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు ఈ అంశాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. నోటిఫికేషన్ను నిలిపివేశారన్న ప్రచారం జరుగుతుండగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కొత్త నియామక విధానాలు, ప్రభుత్వ అనుమతుల ఆలస్యం వంటి కారణాలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా నష్టపోతున్న వారు నిరుద్యోగులే. చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు వదిలి కోచింగ్ తీసుకొని నెలల తరబడి సిద్ధమయ్యారు. ఇప్పుడు నోటిఫికేషన్ లేకపోవడంతో వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. మా సమయం, మా డబ్బుకు ఎవరు బాధ్యత అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వ్యవహారం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందా లేక పూర్తిగా రద్దు చేస్తుందా? తీసుకున్న ఫీజులపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై స్పష్టత రావాల్సింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.